ర్యాపిడో ఛాలెంజ్ డే 21 డ్యూటీ ఆన్ చేసి స్టార్ట్ అయ్యా. ఫస్ట్ ఆర్డర్ గాజువాక నుంచి 6 లో పడింది. ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ అయ్యా. కస్టమర్ ని లొకేషన్ లో సేఫ్ గా డ్రాప్ చేసా. కొత్తగా పెట్టిన మై ప్లాన్స్ గురించి ర్యాపిడో మాయని అడగడానికి ఆఫీస్ కి వచ్చాను. కానీ ఆఫీస్ సెలవంట. ర్యాపిడో మాయ జెండా వందని ఇంటికాడ జరుపుకుంటున్నాడు అనుకుంటా. ఎంతలోనే పెందుర్తికి ఓ పార్సల్ ఆర్డర్ పడింది. ఆ 3వ ఫ్లోర్ ఎక్కి పార్సల్ తీసుకున్నాను. డ్రాప్ లొకేషన్ కి వస్తే మళ్ళీ 3వ ఫ్లోర్ రమ్మన్నారు. తీసుకునేటప్పుడు 3వ ఫ్లోర్, ఇచ్చేటప్పుడు 3వ ఫ్లోర్. పార్సల్ ఇచ్చి డెలివరీ కంప్లీట్ చేశాను. ఆర్డర్లు ఏం పర్లేదని బాస్ టెంపుల్ దగ్గర ఒక పావు గంట సేపు వెయిట్ చేశాను. కేలానగర్ నుంచి సాగర్ నగర్ ఇంకో ఆర్డర్ పడింది. ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ అయిపోయా. హెల్మెట్లు పెట్టుకుని డ్రైవ్ చేయాలని పోలీసులు మాకు చెప్తారు, కానీ వాళ్ళు పెట్టుకోరు. కస్టమర్ లొకేషన్ లో డ్రాప్ చేశాను. ఈ బ్లూ టై షర్ట్ అన్నీ మనం తీసుకొచ్చింది. చిన్న షూట్ ఉందంటే చూడడానికి నేను వచ్చాను. కెమెరామెన్ అంటే అనుకున్నాను, ఈజీ అయితే కాదు. అన్నయ్య అయితే అరగంట నుంచి అలా కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నాడు. నిజంగా యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈ కెమెరా స్టాండ్ 2 కేజీల పైన ఉంటది. ఒక చేత్తో మోయడం అంటే సాహసం అనే చెప్పొచ్చు. షూట్ ఎవరితో కాదు, మన ఆకాష్ బ్రోది. అతనిలో అయితే మంచి టాలెంట్ ఉంది. వీడియోస్ కోసం అతను పడి కష్టంకి అయితే ఏదో రోజు ఫలితం ఉంటుంది. ఈ రోజు మొత్తం 3 ఆర్డర్లు అయ్యాయి. టిప్స్ తో కలిపి 600 వచ్చాయి. ఈ రోజు మొత్తం నాకు 47 ఆర్డర్లు వస్తే అందులో 3 ఆర్డర్లు వేసాను. దాన్ని బట్టి అర్థం చేసుకోండి చిన్న రైలు ఎన్ని మిస్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టు మామ.